చిలకడ దుంప కొబ్బరి కూర. ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిలకడ దుంప కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, కర్రీ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1 కప్పు, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, సైంధవ లవణం 1 టేబుల్ స్పూన్, సోంపు కొద్దిగా, ఉడికించిన చిలకడ దుంప 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చిలకడ దుంప కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిలకడ దుంప ఇలా చక్కగా ఉడికిచ్చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇందులో కాస్త పసుపు వేసానండి, అందుకే మనకు రంగు కూడా కాస్త మారింది. అంటే మామూలుగా పసుపు వేయొచ్చు, వేయకపోవచ్చు. పసుపు వేస్తే ఏంటంటే మనకు అందులో ఉడికించేటప్పుడే చక్కగా రంగు వచ్చేస్తుంది, మళ్ళీ ప్రత్యేకంగా మనం వేయాల్సిన అవసరం లేదు. అయితే చిలకడ దుంప అసలు చాలా చాలా మంచి పదార్థం అండి. కూరగాయల్లో పిల్లలకు అతి ఇష్టమైనది, అతి మంచిది మనకు చిలకడ దుంప అనమాట. చిలకడ దుంపలో కూడా మంచి గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, పిల్లలకు కావాల్సినవన్నీ కూడా ఉంటాయి. అంటే 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు పెట్టగలిగేటువంటి ఒక చక్కటి పదార్థం చిలకడ దుంప. చిలకడ దుంపలో మంచి ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, తర్వాత పెరోటిన్ లెవెల్స్ బాగుంటాయి, బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపు త్వరగా తగ్గిపోవడము, అంటే కంటి సమస్య రావడము, దూరం తొందరగా కనపడకపోవడము అట్లాంటివి జరుగుతూ ఉంటాయి కంటి ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు. అందుకు మనకి బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు మనకు ఐ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇందులో కాల్షియం కూడా చాలా బాగుంటుంది కాబట్టి బోన్స్ కూడా పిల్లలకు గట్టిగా ఉంటాయి. చిలకడ దుంప అనేది మామూలుగా ఉపవాసాలు ఉన్నప్పుడు శివరాత్రి టైంలో వాటిలలో చిలకడ దుంప బెల్లము కరిగిచ్చి ఆ కాంబినేషన్లో చక్కగా ఒక ఫుడ్ తింటారు. అంటే వాళ్ళు ఉపవాసం అంతా ఉన్న తర్వాత రాత్రి సాయంత్రానికి ఈ ఆహారం ఎక్కువగా తింటూ ఉంటారు. అది ఎంత బాగుంటుందో తెలుసా, తినడానికి వెయిట్ చేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. అంటే చిలకడ దుంపతో మంచి ఎనర్జీ అనమాట, హై ఎనర్జీ. మనకు నీరసంగా ఉన్న, ఎప్పుడైనా ఎనర్జీ కావాలనుకున్నా, ఒక మనిషి జ్వరం తర్వాత నీరస పడిపోయినా, ఇటువంటి ఏ సందర్భంలో అయినా కూడా మనకు చిలకడ దుంప చాలా మంచి, అంటే బాడీకి కావాల్సిన రీగెయిన్, బాడీ విటమిన్స్ని మినరల్స్ని రీగెయిన్ చేయడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దామా? అంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి అంటే కూడా మనకు చిలకడ దుంప చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వారానికి అట్లీస్ట్ 2-3 రోజులు చిలకడ దుంపతో సాంబారు లేకపోతే ఇటువంటి చక్కటి కర్రీస్ తయారు చేసుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. మొదలు పెట్టేద్దాం. మరి స్టవ్ వెలిగించేసుకుందాం. అందరూ అనుకుంటారు చిలకడ దుంప అంటే దుంప కూరలు కదా, లావ్ అయిపోతారేమో అలా అనుకుంటారు. కానీ చిలకడ దుంపతో మనకు వెయిట్ కూడా బ్యాలెన్స్ అవుతుంది తెలుసా. అంటే ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చిలకడ దుంప చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో చిలకడ దుంపని ఖచ్చితంగా తరచూ తినడం మొదలు పెట్టేయండి. చిలకడ దుంపతో రకరకాల చపాతీలు కూడా చేసుకోవచ్చు తెలుసా. చెప్తానండి. మన బాండి వేడైపోయింది కాబట్టి మనం నూనె వేసేసుకుందాం. నూనె వేసేసుకున్నాక ఇక పోపులోకి వెళ్ళిపోదాం. ముందుగా ఆవాలు, ఆ తర్వాత అల్లం ముక్కలు, ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత కొంచెం సోంపు ఒకసారి వేయించేసుకుందాం. చిలకదుంప మనకు ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఆ తర్వాత ఇందులో కాస్త పుదీనా వేసుకుందాం. పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్. ఆ తర్వాత ఉడికించిన చిలకడ దుంప ఏదైతే ఉందో అది మనం చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం, అది ఇందులో వేసేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు మనం సైంధవ లవణం వాడుతున్నామండి. ఇది ఇంగ్లీష్లో యాక్చువల్గా పింక్ సాల్ట్ అంటారు, తర్వాత రాక్ సాల్ట్ అంటారు. రాక్ సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు అనుకోండి, దీన్ని ఎక్కువగా పింక్ సాల్ట్ అని అంటూ ఉంటారు. రకరకాల బ్రాండ్స్తో మనకి పింక్ సాల్ట్లు వస్తూ ఉంటాయి. చక్కగా తెలుగులో స్వచ్ఛంగా పలకాలి అంటే సైంధవ లవణం అంటారు. ఆ తర్వాత మనం ఇందులో కూర పొడి కూడా వేసేసుకుందాం. ఆ తర్వాత దీనికి సరిపడా కూర పొడి. మనం వేరే పచ్చిమిరపకాయలు ఏమీ వేయలేదు కాబట్టి కూర పొడే మనం మెయిన్గా వేసుకుంటున్నాం అనమాట. ఇది ఎంత వేస్తే మనకు దాని ద్వారా వచ్చేటువంటి రుచి వస్తుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం.
దాని తర్వాత ఈ నీళ్ళు ఏంటంటే అండి మనకు కూరగాయలు ఉడికిచ్చినటువంటి నీళ్లు. ఎప్పుడు కూడా అంటే కూరగాయలు మనం ఒకవేళ 2 నిమిషాలు మరిగించినా ఉడికించినా 3 నిమిషాలు ఉడికించినా కూడా ఆ నీటిని పడేయకూడదు. దాంట్లో కూడా చక్కగా విటమిన్స్ ఉంటాయి. అందుకేంటంటే ఆ నీటిని మనం దేంట్లో అయినా వాడుకుందాం, దేంట్లో అయినా కూడా వాడుకోవచ్చు, అదే కూరలో కూడా వాడుకోవచ్చు. అందుకేంటి అంటే ఇందులో నేను కాస్త ఆ వెజిటబుల్ వాటర్ ఏదైతే ఉందో అది కొంచెం కావాల్సినంత వేసుకుంటున్నాను. సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువ వేస్తే నా కూర పాడైపోతుంది. ఇది కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇంకా ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి చివరిగా మనం కొబ్బరి పాలు వేసుకుందాం. ఇక్కడ మనం ఏమన్నాము, చిలకడ దుంప కొబ్బరి కూర అన్నాం కాబట్టి ఇక్కడ మనం పచ్చి కొబ్బరి అలాంటివి ఏం వేయట్లేదు, కొబ్బరి పాలతో తయారు చేస్తున్నాం. కానీ కొబ్బరి పాలు ఇప్పుడే వద్దు, చివరిలో వేసేసుకోవచ్చు. ఇది ఒక్క 2-3 నిమిషాలు అలా చక్కగా మరిగి కొంచెం ఆ నీళ్లు కూడా ఎవాపరేట్ అయిపోయి కాస్త ఉడికితే మనకు కొబ్బరి పాలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా కొబ్బరి పాలు వేసేసుకుందాం. కమ్మదనం ఇంకా ఎక్కడ వెళ్తుంది చెప్పండి, మన కూరలోనే ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చివరిగా కాస్త కొత్తిమీర, కొబ్బరిపాలు వేసిన తర్వాత ఎక్కువసేపు ఉండాల్సిన అవసరమే లేదు, హాయిగా ఆఫ్ చేసేసుకోవచ్చు. కొత్తిమీర వేసేసుకున్నాం కాబట్టి ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది ఎవరైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఈసారి చేసి పెట్టండి, చాలా చాలా నచ్చుతుంది. అందుకే మనం కూర పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకి చిలకడ దుంప కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, అందుకు మనకు ఆ స్వీట్నెస్ తగ్గాలి అంటే మనము ఇందులో కూర పొడి ఇలాంటివన్నీ మన కారం స్పైసీనెస్ ఎక్కువ చేసుకోవాలి. అప్పుడు మనకి ఏంటంటే కొంతమందికి స్వీట్ తినడం ఇష్టం ఉండదు ఎక్కువ, అలాంటి వాళ్ళకి బాగుంటుంది అన్నమాట. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాం కాబట్టి సో పై నుంచి కాస్త నిమ్మరసం నేను చల్లుతున్నానండి, మీకు ఒకవేళ ఇష్టమైతే చల్లుకోవచ్చు, లేకపోతే ఇచ్చి వదిలేయచ్చు. ఇలా చక్కగా వేడి వేడిగా కమ్మగా కొబ్బరిపాలు వేసాను కాబట్టి కమ్మగా మన చిలకడ దుంప కొబ్బరి కూర రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప కొబ్బరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, కర్రీ పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు 1 కప్పు, వెజిటబుల్ బ్రోత్ 1 కప్పు, సైంధవ లవణం 1 టేబుల్ స్పూన్, సోంపు కొద్దిగా, ఉడికించిన చిలకడ దుంప 1 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. చిలకడ దుంప కొబ్బరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, అల్లం ముక్కలు, జీడిపప్పు, సోంపు, పుదీనా వేసి ఉడికించిన చిలకడ దుంప ముక్కలు, సైంధవ లవణం వేసి అందులో కొంచెం కూర పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉడికించిన కూరగాయల నీళ్లు కూడా పోసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కొబ్బరి పాలు వేసి కొంచెం కొత్తిమీరను వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప కొబ్బరి కూర రెడీ.